ఈ కరోనా థర్డ్ వేవ్ వస్తే దాన్ని ఎట్లా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో ఈ ఆరోగ్య రక్షా సమితి అనే ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేయడం జరుగుతున్నది. దీంట్లో అన్ని సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, వీలైనంత ఎక్కువ స్వచ్ఛంద సంస్థలు కలుపుకొని ఒక సింక్రొనైజ్డ్ వే, అంటే ఒకళ్ళు వచ్చేసి ఇంకోటి చేసి అట్లా కాకుండా ఒక పద్ధతి ప్రకారము అందరం కలిసి ఈ థర్డ్ వేవ్ ఎదుర్కోవడానికి ఒక ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఈ సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం గ్రామం నుంచి జిల్లా స్థాయి దాకా ప్రతి చోట గ్రామంలో కనీసం ఒక 10 మంది ఆరోగ్య రక్షా సమితి వాలంటీర్స్ని ఏర్పాటు చేయడం. ఒకవేళ గ్రామంలో కుదరకపోతే కనీసం మండల స్థాయిలో ప్రతి గ్రామం నుంచి ఒకళ్ళిద్దరు వాలంటీర్స్ ఉండేట్లు చూసి, అంటే మనం చేసే పని ప్రతి గ్రామానికి వెళ్ళడానికి ఒక ప్రయత్నం చేయాలనేది మన ఉద్దేశము. దాంట్లోనే భాగంగానే ఈరోజు మనం ముందర కొంతమంది వ్యక్తులకు మనం ట్రైనింగ్ లాంటివి ఇవ్వడం అనేది చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము, చేయగలిగినారు. ఇప్పుడు సమస్య థర్డ్ వేవ్ అంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్స్ అన్ని ఏం చేసినాయంటే ప్రతి హాస్పిటల్లో 50 బెడ్లు ఉంటే ఒక ఆక్సిజన్ ప్లాంట్ ఉండాలి, 50 బెడ్లకి 50 కాన్సన్ట్రేటర్లు ఉండాలి. ఎన్ని మీరు ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయని గవర్నమెంట్ రూల్ పాస్ చేసేసింది. ఇది చాలా చిన్న హాస్పిటల్కి చాలా ఇబ్బంది. కాన్సన్ట్రేటర్ ఒక్కోటి మనకి 30-40 వేలు ఉండేది, మేము తెప్పించేటప్పటికి 70,000 నుంచి 1,30,000 దాకా పోయింది. 10 లీటర్స్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ 1,30,000, 1,40,000 దాకా పోయింది. 5 లీటర్స్ కాన్సన్ట్రేటర్స్ 60 నుంచి 70,000 వెళ్ళినాయి. అన్ని సగం చైనా మేకులు సగం పనిచేస్తే మేము 6 తెప్పిస్తే 3 పని చేయలేదు. ట్రాన్స్పోర్ట్ చాలా ఇబ్బంది పడుతుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు కాన్సన్ట్రేటర్లు కూడా పెట్టుకోమని చెప్పి ఆక్సిజన్ పార్టీ చెప్పింది. సమస్య నెక్స్ట్ వేవ్లో ఎట్లుంటుందో ఎవరికి తెలియదు, ఏ రిక్వైర్మెంట్ వస్తుందో కూడా తెలియదు. బట్ కొన్ని మెడిసిన్స్ ఇప్పుడు కొంచెము బెటర్గా పనిచేస్తున్నాయి కరోనాకి. ఈవెన్ ఓపీలోనే ట్రీట్మెంట్ ఇచ్చి పంపించాలంటే ఒక కాన్సెప్ట్ వచ్చింది. రెండో ఇష్యూ ఏంటంటే ఈసారి పిల్లలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారనే ఒక ఇది కూడా ఉంది. కరోనా థర్డ్ వేవ్లో ఎక్కువగా చిల్డ్రన్ ఎఫెక్ట్ అవుతారు. సో చిల్డ్రన్ ఎట్లా ఉంటుందో వాళ్ళకి ఎట్లా ఉంటుందనేది తెలియదు. చెప్పడంలో ఒక ఎక్స్పర్ట్ చెప్పడం ఏంటంటే కంపేరిటివ్ అడల్ట్స్ కంటే కూడా చిన్న పిల్లల్లో దీని ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. ఆల్రెడీ సెకండ్ వేవ్ లాస్ట్లోనే చాలా మంది పిల్లలు ఎఫెక్ట్ అయ్యారు. కుటుంబంలో ఫాదర్ మదర్ ఎఫెక్ట్ అయితే పిల్లలు కూడా ఎఫెక్ట్ అయిన కేసులు ఉన్నాయి. కంపేరిటివ్గా వాళ్ళు చాలా తక్కువగా ఎఫెక్ట్ అవుతారని ఉంది. కానీ ఇక్కడ మీరు గమనించుంటారు, ఫస్ట్ ఐసోలేషన్ సెంటర్స్ పెట్టారు ఎక్కువ. ఫస్ట్ హోటల్స్ కూడా తీసుకొని మనం మెదడుగా గ్రాండ్గా తీసుకుని డాక్టర్లకు ఇచ్చి కొన్ని హోటల్స్ పేషెంట్స్ కూడా ఇచ్చి తీశారు. సెకండ్ వేవ్ వచ్చేటికి ఐసోలేషన్ సెంటర్స్ తగ్గిపోయాయి. నాకు తెలిసి కావాలో ఒక ఐసోలేషన్ సెంటర్ పెట్టినట్టున్నారు, నెల్లూరులో కూడా ఒకటి ఎవరు పెట్టినారో తెలియదు. ఇప్పుడు ఐసోలేషన్ సెంటర్ పెట్టాలంటే మన పిల్లలకి ఐసోలేషన్ సెంటర్ పెట్టాలంటే ఇది ఒక ప్రత్యేక ప్రాబ్లం. మామూలుగా పిల్లల్ని హాస్పిటల్లో 2 రోజులు వచ్చడమే కష్టం. అటువంటి 10 రోజులు ఐసోలేషన్లో పిల్లలు ఉంటారనేది ఇది నెక్స్ట్ టీం పాస్, అంత కష్టం. పిల్లవాడు ఉండాలంటే కంపల్సరీగా తల్లి ఉండాలి పక్కన. సో తండ్రి ఇప్పుడు మనకి ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తే తల్లిని పిల్లవాడిని ఇద్దరిని కలిపి మనం ఐసోలేషన్ సెంటర్లో పెట్టాలి. ఐసోలేషన్ సెంటర్లో పెట్టాలంటే వాడిని ఎంత ఎంటర్టైన్ చేయగలుగుతాం మనం. వాడికి ఐసోలేషన్ సెంటర్లో మెడికేషన్స్ పెద్ద ఏమి ఉండవు, వాళ్ళు అబ్జర్వేషన్లో ఉంటారు. వాడికి మంచం మీద కూర్చొని 24 గంటల కూర్చోడు. ఇది ఒక పెద్ద సమస్య. ప్రభుత్వం దీని గురించి పెద్ద పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళు ఐసోలేషన్ సెంటర్ పెట్టినాం అనుకుంటారు. సో ఇక్కడ మన వాలంటీర్ ఆర్గనైజేషన్స్ రోజు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఐసోలేషన్ సెంటర్స్ పెడితే మనం ప్రత్యక్షంగా పెట్టడము, ప్రభుత్వ పర్మిషన్ తీసుకొని, లేదు ప్రభుత్వం తీసుకొని ప్రభుత్వం పెట్టిన దాంట్లో మన వంతు సహకారం వాళ్ళకి పిల్లలకి ఎంటర్టైన్మెంట్ ఎట్లా చేయడము, వాళ్ళకి యోగా లాంటివి నేర్పించడము, కథలు చెప్పించడము, చిన్న గేమ్స్ ఆడించడము, టీవీ కామిక్ షోస్ టీవీ పెట్టి స్క్రీన్ చెప్పి చూపించడం, కొన్ని అవర్స్ ఎంటర్టైన్ చేయడానికి ఈ ప్రయత్నాలు కూడా మనం ఐసోలేషన్ సెంటర్స్లో చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం చేయడానికి అవకాశం ఉంది. అలాగే మోటివేషన్, ఈరోజు కూడా చాలామంది 50 ఏళ్ళు 60 ఏళ్ళు కూడా వ్యాక్సినేషన్ వేసుకోలేదు. వాళ్ళందరినీ కూడా మనం మోటివేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అది మన సమితి ద్వారా మనము గ్రామస్థ లెవెల్లో, గ్రామాల లెవెల్లో ఉంది. ముఖ్యంగా గ్రామాల కమిటీలు పెట్టడం ఎందుకంటే నేను పోయి గ్రామాల్లో చెప్తే ఏదో డాక్టర్స్ చెప్పినాడు అనుకుంటారు. అలా కాకుండా ఆ ఊళ్ళో ఉండే వ్యక్తులే కానీ చెప్పి కొంచెం పర్సువేట్ చేస్తే వ్యాక్సినేషన్కి మోటివేషన్ ఎక్కువ ఉంటుంది. అది కూడా మనము ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎస్ఎంఎస్, శానిటైజేషను, సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్. ఈరోజు ఒక అపోహ ఏంటంటే నేను 2 వ్యాక్సిన్ చేసుకున్నాను, నాకు ఇంకా రాదని ముందు తీసేసి చెప్తున్నాను, సోషల్ డిస్టెన్స్ పాటించట్లేదు. ఇది పెద్ద సమస్య. ఎందుకంటే సెకండ్ డోస్ వేసుకున్న తర్వాత డిసీజ్ రాదని గ్యారంటీ ఏం లేదు. వస్తే మైల్డర్ ఫామ్లో వస్తుంది, డెత్స్ ఉండడం అనేది స్టాటిస్టికల్ డేటా చెప్తున్నారు. కానీ మీకు మైల్డ్గా ఇన్ఫెక్షన్ వచ్చి మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాడు ఉండి వాళ్ళ వ్యాక్సినేషన్ అయితే వాళ్ళ దాన్ని పెట్టుకుంటే వాళ్ళ డెత్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను బాగున్నాను కానీ నా పక్కన పెట్టుకుంటాడని చెప్పలేను.
కాబట్టి మన జాగ్రత్త గవర్నమెంట్ చెప్పేదాకా మాస్క్ వేసుకోవడము, సోషల్ డిస్టెన్సు, క్రౌడ్స్ ఎక్కువ గుంపులుగా ఉండకుండటము, పెద్ద పెద్ద ఫంక్షన్స్ పోకుండా ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తాం. ఇవన్నీ కూడా మనం కామన్ మ్యాన్కి ఇక్కడ విలేజ్ లెవెల్లో మోటివేట్ చేయాల్సి ఉంటుంది, ముఖ్యంగా వ్యాక్సిన్ మోటివేషన్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనము మన సమితి ద్వారా చేయడము, తర్వాత చిన్న చిన్న ఇష్యూస్ ఐడెంటిఫై చేయడము, వీటికి ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో దాన్ని అటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఐసోలేషన్ సెంటర్కు లేదా హాస్పిటల్కి ట్రాన్స్పోర్ట్ చేయడం, ఇది కూడా మన సమితి ద్వారా చేయాల్సిన అవసరం. అలాగే నెక్స్ట్ ప్రశిక్షణ వర్గంలో అసలు మాస్క్ ఎట్లా వేసుకోవాలి, మాస్క్ ఎట్లా ఉంటుంది, థర్మామీటర్ ఎట్లా చూసుకోవాలి, పల్స్ ఆక్సిమీటర్ అంటే ఏంటి, సాచురేషన్ ఎట్లా చూసుకోవాలి, కాన్సన్ట్రేట్ ఏది, దాని గురించి టెక్నికల్గా ఒక డెమాన్స్ట్రేషన్ ఉంటుంది. తర్వాత కొంత మటుకు మీరు ఏమన్నా డౌట్స్ ఉంటే అడిగితే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మన చలపతి గారిని ఆయన అభిప్రాయాలు, ఆయన వాళ్ళు చేసిన సర్వీస్లో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఆయన చెప్పిన తర్వాత మా మేడం ఏంటంటే బిహైండ్ ద స్క్రీన్, రేడియాలజిస్ట్ అందరూ బిహైండ్ ద స్క్రీన్. మేడం చెప్పంటే సిటీ స్కాన్ గురించి చెప్తారు, కానీ సిటీ స్కాన్ ఇక్కడ అవసరం లేదు. చలపతి టౌన్లో ఇలాంటి యాక్టివిటీలో కొంతమందిలాగా సర్వీస్ మైండ్ నుండి కొంత సహాయం చేయగలిగే శక్తి ఉండే వాళ్ళందరినీ ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ఎల్ఆర్ కోవిడ్ హెల్ప్ అని ఒక ఏప్రిల్ 18వ తేదీ ఒక వాట్సాప్ గ్రూప్, దాదాపు అది ఒక 20 మందితో యాడ్, కొందరు డాక్టర్లు, మెడికల్ షాప్స్, ఈ హెల్త్ వర్కర్స్, రెడ్ క్రాస్ నుంచి బ్లడ్ డొనేషన్ దానికి సంబంధించి బ్లడ్ మోటివేటర్స్, వీళ్ళందరూ ఉండేట్టు యాడ్ చేస్తే అది క్రమంగా 100 మంది దాకా వెళ్ళింది. ఈ 100 మందిలో ఎవరికి ఎప్పుడు ఏం అవసరం అయితే వెంటనే ఇంకా దానిలో ఆ గ్రూప్లో ఇంకేమీ వేరే డిస్కషన్స్ ఏమీ ఉండకూడదు. ఓన్లీ ఎవరికైనా ఏదైనా అవసరం అయితే, మా వాళ్ళకి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళు ఇమ్మీడియట్గా సీరియస్ అయిపోయింది తీసుకెళ్ళిపోండి అంటున్నారు, ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళాలా, మంచి ఐసీయూ ఉండే హాస్పిటల్ ఏంటి, సో అట్లాంటిది పెడితే ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు పలానా హాస్పిటల్కి వెళ్ళండి, చెన్నైకి వెళ్ళండి, పలానా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, ఇమ్మీడియట్గా రెస్పాన్స్ ఇస్తుండేవాళ్ళు. సో అలా ఒక చిన్న ప్రయత్నం, ఒక వాట్సాప్ గ్రూప్, మనకు రూపాయి ఖర్చు లేదు, కాకపోతే మనం 24 గంటలు మానిటరింగ్, పాపం ఎవరు అవసరమైంది, వాళ్ళు ఎవరు రెస్పాండ్ కాకపోతే దీనికి ఎవరు రెస్పాండ్ అవ్వగలరు వాళ్ళని పలానా గ్రూప్లో ఎవరో ఇలా పెట్టున్నారండి, మీకు తెలుస్తుంది కదా, మీరు చూసుకొద్ది ఫాలోఅప్ చేయండి. ఇట్లా కొంత ఉపయోగపడగలిగింది. మొదటి వేవ్, రెండో వేవ్లో వాళ్ళు చేసిన సర్వీసెస్, వాళ్ళ అనుభవాలు ఏమన్నా పెట్టుకుంటే ముందుకు వచ్చి మాట్లాడాలి. సెకండ్ ఇంజెక్షన్ నెల రోజుల తర్వాత వేశారు. అదే గ్రామాల్లో ఫస్ట్ ఇంజెక్షన్ వేస్తేనే కానీ మళ్ళీ రెండో ఇంజెక్షన్ ఎన్నో తేదీ ఇవ్వాలా అనేది ఎవరు చెప్పలేదు, వాలంటీర్లు చెప్పలేదు, ఆశా వర్కర్స్ చెప్పలేదు. నెక్స్ట్ ఇంజెక్షన్ వేయించుకోవాలంటే వాళ్ళు ఎప్పుడు వేస్తారో కూడా తెలియదని గ్రామాల్లో వెయిట్ చేస్తున్నారు సార్. ఇది మనం 1వ తేదీ నుంచి 7వ తేదీ దాకా ప్రతి గ్రామంలోనూ జనజాగరణ కార్యక్రమం అనేది మనం చేస్తున్నాము. ఈ చేయబోయే కార్యక్రమంలో ఇటువంటివన్నీ కూడా మనము దృష్టిలో పెట్టుకొని మనము ఒక ప్యాంప్లెట్ అయితే ఒక మైక్ ద్వారా అయితే చెప్పడం అది జరుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేసిన పాయింట్ 2 ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ మనకి ఇచ్చినప్పుడు నేను అయినంత ఒకటే రోజు ఇచ్చుకున్నాం ఇద్దరము. అప్పుడు కోవిషీల్డ్ వ్యాక్సిన్కి డాక్టర్లకి అయితేనేమి, హెల్త్ వర్కర్స్కి అయితేనేమి 1 మంత్ గ్యాప్లో ఇచ్చినాను. ఇప్పుడు దాన్ని 90 రోజులకు చేసినారు. తర్వాత కోవాక్సిన్కి మటుకు 1 మంతే. సో ఇది టెక్నికల్గా వచ్చిన డిఫరెన్స్. అందువల్ల ఆశా వర్కర్లు వాళ్ళ కూడా బహుశా తెలిసి ఉండకపోవచ్చు. తర్వాత ఇంకోటి ఇష్యూ ఏంటంటే డిసీజ్ వచ్చిన తర్వాత ఎప్పుడు వ్యాక్సిన్ వేయించుకోవాలి, ఇది కూడా ఒక సమస్య. ఇప్పుడు చాలామంది ఇప్పుడు వస్తుంటే, ఎందుకంటే మాకు మేలో వచ్చిన సార్ ఎప్పుడు వేసుకోవాలి మేము వ్యాక్సిన్, ఇది కూడా డిసీజ్ వచ్చిన తర్వాత 90 డేస్కి సెకండ్ డోస్, ఫస్ట్ డోస్ కానీ సెకండ్ డోస్ కానీ వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా మనం మన ప్యాంప్లెట్ రూపంలో అయితేనే కానీ మనము దాన్ని కరపత్ర రూపంలో మనం ప్రయత్నం చేస్తాము. 1వ తేదీ నుంచి 7వ తేదీ దాకా సాధ్యమంత వరకు అన్ని విలేజెస్లోకి ఇటువంటి చిన్న చిన్న సమస్యలు మనం వాటిని అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తాం. ప్రతి గ్రామంలో కానీ మండలాల్లో కానీ ఒక టీం ఎలా అయితే ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి మన పడిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కవర్ చేసుకుంటూ ఒక టీం తయారై ఆ టీం ద్వారా మనము థర్డ్ వేవ్లో రాబోయే సమస్యలు కానీ థర్డ్ వేవ్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ
ఎలా అయితే చేయాలో దానికోసము ఆరోగ్య రక్షా సమితి అనేది ఏర్పడింది. అందులో భాగంగా ఈరోజు ప్రశిక్షణ వర్గ జరుగుతుంది. అయితే ఫస్ట్ నుంచి గవర్నమెంట్ చెప్తూ ఉంది కరోనా గురించి. ఫస్ట్ వేవ్లో చాలా బాగా చెప్పింది. ప్రతి ఒక్కరికి ఎంత బాగా చెప్పిందని అంటే మనం మోటివేట్ అయిపోయాం. సార్ చెప్పినట్లుగా కొంచెము స్టిగ్మాలో కూడా పడిపోయాం. పూర్తిగా కోవిడ్ పేషెంట్ని అంతరాని వాళ్ళగా చూడడం, అంత దూరంగా వెళ్ళిపోయాం. అయితే మనకి ఇన్ఫర్మేషన్ వస్తున్నప్పటి నుంచి మనకు అర్థమైన విషయం ఏంటంటే కరోనా వచ్చిన తర్వాత దాని యొక్క ట్రాన్స్మిషన్ ఒకరి నుంచి ఇంకొకరికి 1 రోజు నుంచి 10 రోజుల మధ్య వరకే ఉంటుంది. ఒకసారి 10 రోజులు దాటిన తర్వాత పేషెంట్ నుంచి ఇంకొక మనిషికి ఆ ట్రాన్స్మిషన్ అనేది ఉండదు. కాబట్టి వాలంటీర్స్గా మనము ఖచ్చితంగా 10 రోజుల తర్వాతనే పేషెంట్ కూడా సీరియస్ అవుతాడు కూడా. మొదటి 5 రోజులు కానీ 7 రోజులు కానీ పేషెంట్ ఫీవర్తో ఉంటాడు, ఇంట్లో ఉంటాడు. సో ఎప్పుడైతే సమస్య సీరియస్ అవుతుందో అప్పటికి 7 డేస్ దాటిపోయి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాలంటీర్స్గా ఉండే వాళ్ళు ఎవరైనా కూడా 10 రోజుల తర్వాత కానీ 7 రోజుల తర్వాత కానీ పేషెంట్ దగ్గరికి వెళ్ళేదానికి ఏ ఇబ్బంది లేదు. విత్ ఆల్ ప్రికాషన్స్ తీసుకుంటూనే, ఎక్కడో దగ్గర 1% రిస్క్ ఉందనుకున్నాం, ప్రికాషన్స్ తీసుకుంటే ఆ రిస్క్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ జయబాబ్ హాస్పిటల్లో ఫస్ట్ వేవ్లో సుమారు 30 to 40 మెంబర్స్ స్టాఫ్ ఎఫెక్ట్ అయ్యారు. అయితే ఈ స్టాఫ్ అంతా కూడాను క్యాజువాలిటీ ఇక్కడ బయట తిరిగేవాళ్ళు. సో ఎప్పుడైతే అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యాయో అడ్మిషన్స్లో డైరెక్ట్ పేషెంట్ని చూస్తున్న సిస్టర్స్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు కేవలం 10-12 మంది మాత్రమే ఫస్ట్ వేవ్లో. అంటే అప్పటికి వ్యాక్సినేషన్ లేదు. వ్యాక్సినేషన్ లేకపోగా కూడా ఎఫెక్ట్ అయిన వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే ప్రికాషన్స్ తీసుకున్నారు, పీపీ కిట్లు వేసుకున్నారు. వచ్చిన పేషెంట్కి ఆల్రెడీ 7 days 8 days దాటిపోయి ఉంటుంది. అప్పుడే కదా సీరియస్ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉంటారు. ఇదొక విషయం. సెకండ్ వేవ్కి వచ్చేసరికి చాలామంది వ్యాక్సినేట్ అయి ఉన్నారు. పైన మా దగ్గర స్టాఫ్ పనిచేసిన వాళ్ళల్లో సీరియస్ కేసులు, కొంచెం ఐసీయూ కేసెస్ ఉన్న దగ్గర కూడా ఎక్కడైతే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి ఒకరికి ఎక్కువ ఉంటుందో అక్కడ కూడా ఓన్లీ 1-2 సిస్టర్స్ ఎఫెక్ట్ అయ్యారు అంతే. అది కూడా చాలా మైల్డ్ సిమ్టమ్స్తో ఎఫెక్ట్ అయ్యారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ట్రాన్స్మిషన్ టైం అనేది మనం క్లారిటీగా ముందు మనసులో పెట్టుకోవాలి. ఇది ఒక విషయం. సో రెండో విషయానికి వస్తే గవర్నమెంట్ ఫస్ట్ నుంచి చెప్తుంది SMS అనేది సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ అండ్ శానిటైజేషన్. ఈ 3 చాలా క్లియర్గా చెప్తోంది. ఫస్ట్ నుంచి చెప్తోంది, ఇప్పటికీ చెప్తోంది. మనం చేసే తప్పులు కూడా ఇక్కడే చేస్తూ ఉన్నాం. సో ఒక వైరస్ 10 days తర్వాత దాని యొక్క డెత్ అది ఆటోమేటిక్గా చనిపోతుంది. కానీ మనము 2 ఏళ్ళుగా దాన్ని పోషిస్తూ ఉన్నాం. సో ఒకరి నుంచి ఒకరికి ఎందుకు ట్రాన్స్మిట్ అవుతోంది? సో ఎన్నిసార్లు మనము ప్రికాషన్స్ తీసుకున్నా కూడా మాస్క్ వేసుకుంటాం. ఉదాహరణకు మాస్క్ దగ్గరికి వద్దాం, మాస్క్ వేసుకుంటాం. మాస్క్ వేసుకున్నంత మాత్రం సరిపోదు, మాస్క్ యొక్క హైజీన్ కూడా ఉండాలి. అంటే ఇవాళ మాస్క్ నేను వేసుకున్నాను, 4 hours వేసుకున్నాను, నా చేతులు నేను ఎక్కడంటే అక్కడ పెట్టాను. ఆ మాస్క్ తీసి జోబులో పెట్టుకున్నాను, మళ్ళీ అదే మాస్క్ తీసి వేసుకున్నాను. ప్రయోజనం ఏంటి? అంతే కదా. ఒకసారి మనం మాస్క్ వేసుకున్న తర్వాత రూల్ ఏంటంటే ఆ మాస్క్ మనం తాకూడదు, తాకితే తీసి పడేయాలి. సో మనం విలేజెస్లో కానీ మన దగ్గర కానీ చాలా మందిని చూస్తూ ఉంటాం, మాస్క్ కిందకు ఉంటుంది. అసలు ఒక హాస్పిటల్లో వెళ్తే హాస్పిటల్ మొత్తం వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ మొత్తం ఏంటంటే వేర్ యువర్ మాస్క్ రైట్, మాస్క్ ముందు కరెక్ట్గా వేసుకోండి, మాస్క్ ముక్కుకి మూతికి కానీ గడ్డానికి కావాలి, అంతే కదా. సో మనం చాలా మందిని చూస్తూ ఉంటాం, దూరంగా ఉన్నప్పుడేమో మాస్క్ వేసుకొని ఉంటారు, దగ్గరికి వచ్చేసరికి మాస్క్ తీసుకొని మాట్లాడతారు. సో ట్రాన్స్మిషన్ అనేది మనకి తెలియకుండా జరిగిపోతుంది. ఈ విషయం మనం చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి కూడా ఇదొక ఫీవర్ ఉంటే మనం దగ్గరికి వెళ్ళాం, తెలుసు కదా. కరోనా ఉందంటే మనం దూరంగా వెళ్ళి ఏ పని అయినా చేస్తాం. తనకి కరోనా లేనప్పుడే కదా దగ్గరికి వెళ్తాం. అలా దగ్గరికి వెళ్ళినప్పుడే మనకి ట్రాన్స్మిషన్ వచ్చింది. పేషెంట్ సిమ్టమ్స్ ఏమీ లేనప్పుడే ఒకరి నుంచి ఒకరికి ఇచ్చేసి ఉంటాడు. అందువల్లనే మనం ఐసోలేషన్లో ఉన్నా కూడా అప్పటికే ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనం ఇచ్చేసి ఉంటాం. కాబట్టి వాళ్ళకి ఉంది, వీళ్ళకి లేదు, వీళ్ళు ఫ్రెండ్ ఇలా కాకుండా ఎంత మ్యాక్సిమం వీలైతే అంత మ్యాక్సిమం సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ అండ్ శానిటైజేషన్. రెండో విషయము హైజీన్. ఈ మాస్క్ తీయడము వేయడము ఒకటి. సో చాలామంది ఒకే మాస్క్ని 2 రోజులు 3 రోజులు వాడటం, అది గుడ్డ మాస్క్. సో గుడ్డ మాస్క్ అంటే కూడాను 3 layers ఉండే మాస్క్.
వీరు వేసుకున్న మాస్క్. సో వీరు వేసుకున్న మాస్క్ లెంత్. సో కంపారిటివ్గా ఈ మాస్క్ కంపారిటివ్గా ఎక్కువ ప్రొడక్షన్ ఇస్తూ ఉంటుంది గుడ్డ మాస్క్ కంటే కూడా. ఎందుకంటే వైరస్ ట్రాన్స్మిషన్ ఆ మైక్రాన్స్ వెళ్ళేదానికి ఇది కొంచెం తక్కువ ఇది పడుతూ ఉంటుంది. ఎక్కడైతే మనము జనరల్ పబ్లిక్లోకి వెళ్తున్నాం లేదంటే క్రౌడెడ్ ప్లేస్లోకి వెళ్తున్నాం వీలైనంత వరకు ఇది ధరించడం మంచిది. ఒకటి సేమ్ థింగ్ ఇది ధరించాం, దీని విలువ ₹2 కాబట్టి జోబులో పెట్టుకొని మళ్ళీ రేపు వేసుకోవడం అట్లాంటిది ఉండకూడదు. ఇది జస్ట్ డిస్పోజబుల్ మాస్క్. అయితే కరోనా పేషెంట్స్ ఒకవేళ ఈ మాస్క్ కానీ వాడుతూ ఉంటే, మన ఇంట్లో కరోనా పేషెంట్ ఉన్నారు వాళ్ళకి మనం ఈ మాస్క్ ఇస్తూ ఉన్నాం, అలాంటప్పుడు ఇది కానీ వాడుతూ ఉంటే వాళ్ళ మాస్క్ శానిటైజ్ చేసి డిస్పోజ్ చేయాలి. శానిటైజ్ అంటే శానిటైజర్ పర్లేదు, క్లోరిన్ వాటర్ ఉంటుంది కదా, క్లోరిన్ వాటర్లో ముంచి పడేస్తే ఈ మాస్క్ వల్ల పక్కన వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇది మాస్క్ విషయం. సో మాస్క్ ఒక హైజీన్ అంటే దాన్ని ఉతకకుండా వేసుకుంటూ ఉంటాం, మాటికి వేసుకుంటూ ఉంటాం. ఈ జాగ్రత్తలు చాలా క్లియర్గా తెలుసుకోవాలి. రెండో విషయము ఆ మాస్క్ ఇక్కడ ప్రెస్సింగ్ ఉంటుంది. సో ప్రెస్సింగ్ కంపల్సరీ వేసుకోవాలి. అట్లనే కోవిడ్ ఏరియాకు ఐసోలేషన్ సెంటర్కు వెళ్తున్నప్పుడు దీనికంటే కూడాను N95 మాస్క్ వేసుకోవడము, అలానే డబుల్ ప్రొటెక్షన్ మాస్క్ వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే మనకి రిస్క్ ఉంది, పబ్లిక్ ఫంక్షన్కి వెళ్ళాలి లేదంటే మార్కెట్కి వెళ్తున్నాం, ఖచ్చితంగా N95 మాస్క్ వేసుకోవడం అనేది ఒక ఇంపార్టెంట్ విషయం. రెండో విషయం, N95 మాస్క్ మనం మాటికి మార్చలేం కాబట్టి ఒక మాస్క్ వేసుకున్న తర్వాత దాన్ని 5th డే మళ్ళీ వేసుకోవచ్చు. 5 డేస్కి దాంట్లో ఉండే కరోనా వైరస్ ఏదైతే ఉంటుందో అది ఇన్యాక్టివేట్ అయ్యి ఉంటుంది, దాన్ని మళ్ళీ 5th డే వేసుకుంటూ ఉండాలి. అలా ఒక 5 మాస్కులు 6 మాస్కులు తీసుకొని 1 2 3 4 5 వేసుకొని పెట్టుకొని వేసుకుంటూ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది మాస్కుల విషయం. దెన్ వాష్ చేయకూడదు. N95 మాస్కులు ఏది కూడా N95 డిస్పోజబుల్ మాస్క్ ఆర్ నాట్ వాషబుల్. వాష్ చేస్తే విషయం ఏంటంటే ఆ ఫైబర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ పాలిథీన్ ఇవే కదా, సో మన ముక్కులోకి వెళ్ళేదానికి అవకాశము, ఇరిటేషన్ కదా. మరి దాని ఎఫెక్టివ్గా ఎంత ఉంటాయో ప్రశ్నార్థకం. ఇది విషయం. నెక్స్ట్ వచ్చేసి డిస్టెన్సింగ్, సోషల్ డిస్టెన్సింగ్. మనం ఎంత చెప్పినా కూడాను ఫస్ట్ వేవ్లో చాలా బాగా మనం సోషల్ డిస్టెన్సింగ్ పాటించాం. సెకండ్ వేవ్లో గవర్నమెంట్ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారము కేసెస్ 75% పెరుగుతాయని అనుకున్నారు. ఎన్ని కేసెస్ అయితే ఫస్ట్ వేవ్లో ఉన్నాయో దాన్ని డబుల్ అవుతాయని కూడా అనుకున్నారు. అట్లాంటిది 350% పెరిగాయి. సో ఆక్సిజన్ షార్టేజ్కి రావడానికి కారణం కానీ లేకపోతే ఇంత ఉధృతిగా ఉండేదానికి కారణం కానీ కేవలము ప్రజలతో, దాంట్లో డౌటే లేదు. సో ఫస్ట్ వేవ్లో చాలా జాగ్రత్తగా ఉన్నాం. కావాలి మన సమయము, ధనము మొత్తము సమాజం కోసమే అనే భావన కోసమే మనందరినీ సంఘం ఈరోజు ఒక దగ్గర చేర్చింది. కాబట్టి మంచి హృదయంతో మళ్ళా మీ అందరూ వచ్చారు, సమయం ఇచ్చారు, చాలా గొప్ప విషయం. అందరికీ ధన్యవాదాలు. ఆరోగ్య రక్షా సమితి కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు డాక్టర్ సివి సుబ్రహ్మణ్యం గారికి, అలాగే డాక్టర్ ఇందిరా గారికి, అలాగే మన గణపతి గారికి వాళ్ళ యొక్క అమూల్యమైన సమయాన్ని మనకు వెచ్చించి అనేక విషయాల్లో మనకున్నటువంటి మనకు జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వాళ్ళకి ధన్యవాదాలు తెలియపరుస్తూ, అలాగే రాబోయే రోజుల్లో ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ని మనందరం కూడా ఆరోగ్య రక్షా కార్యకర్తలాగా ప్రతి గ్రామంలో పనిచేసి విజయవంతంగా ఈ రాబోయే దాన్ని ఎదుర్కోవాలని కోరుకుంటూ, అలాగే మనకి ఈ వేదిక ఇచ్చినటువంటి జీవీఆర్ కాలేజీ వారికి, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమం ఇప్పుడు శాంతి మాత్రంతో ఈ కార్యక్రమం ముగిస్తుంది. భాస్కర్ రెడ్డి గారు